అతని స్నేహితులు గోపికల పిండి ఉన్న వెన్నను దొంగలించేందుకు ప్రయత్నిస్తారు. కాని చివరికి ఓ సరదా గందరగోళం జరుగుతుంది. కృష్ణుడు తన స్నేహితులకు ఒక ఆవు మాటలాడుతుందని చెప్పి వాళ్లను మోసం చేస్తాడు. ఆ తర్వాత జరిగే కమ్మదనం చూస్తుంటే నవ్వు ఆగదు. కృష్ణుడు తన కిరీటానికి నెమలి పెట్టెక్రింద పెట్టుకోవాలనుకుంటాడు. కాని నెమలి పిట్ట మిగిలిన పెట్టెలతో కలసి అతడిని సరదాగా ఆట పట్టిస్తాయి. కృష్ణుడు తన దైవిక శక్తులను ఉపయోగించి కనిపించకుండా తన దారి తీర్చుకుంటాడు. ఆ తర్వాత కారణంగా గ్రామంలో హాస్యం గుబాళించిపోతుంది. యశోదమ్మకు సహాయం చేస్తూ కృష్ణుడు ఒకరోజు జామ్ మొత్తం ఊరబెట్టి చివరికి తీపి గందరగోళం సృష్టిస్తాడు. కృష్ణుడు యమున నదిలో తన స్నేహితులతో నీటి ఆటలో పాల్గొంటాడు. కాని ఆడటానికి వచ్చిన చేప ఏదో జోక్ చేస్తుంది. కృష్ణుడు తన వేణువు వాయించడంతో ఆవులు నాట్యం చేయడం మొదలు పెడతాయి. గ్రామస్థులు ఆశ్చర్యంగా చూస్తూ నవ్వులు పంచుకుంటారు. కృష్ణుడు, అతని స్నేహితులు ఒక పెద్ద మామిడి పండును చూస్తారు. ఎవరు మొదట తింటారనే విషయమై సరదా తగవు పడతారు.